అధికారం పోయాక అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ నామూషి ఫీల్ అవుతున్నారని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కేవలం అటెండెన్స్ కోసమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని విమర్శించారు. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టుకు వచ్చిన కేసీఆర్ ఒక్క రూపాయి కూడా కొండగట్టుకు ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ తో కొండగట్టును అభివృద్ధి చేస్తోందన్నారు మేడిపల్లి సత్యం. కొండగట్టు దేవాలయం ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. 2 సార్లు అక్కడ ముఖ్యమంత్రి హోదాలు వచ్చిండు. మా ప్రజలు అవహేళన చేస్తారు. నాయకుడు వచ్చిండు కానీ నయా పైస రాలేదు. ఇలా వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మొన్న ఆ కొండగట్టు మరి తాకపోయినా నాకు తెలియదు, కానీ మేము 100 కోట్లు ఇచ్చినాం, 500 కోట్లు ఇచ్చినామని అబద్ధాలు చెప్తారు. దేవుని దగ్గర కూడా అబద్ధాలు చెప్తారు. కొండగట్టుకు బీఆర్ఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చినట్టుంటే, ఒక్క రూపాయి, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ కరీంనగర్ గడ్డ మీద మీడియా సాక్షిగా, బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు కొండగట్టుకు వచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నా సవాల్ని ఎవరు స్వీకరిస్తారో స్వీకరించండి. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. కొండగట్టు దేవాలయానికి ఒక్క రూపాయి నిధులు ఇచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను గతంలో పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని గత సంవత్సరం వచ్చిన నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఫాలోఅప్ చేస్తే, కొండగట్టు మీకు ఆరాధ్య దైవం, మీరు అనేక సార్లు వచ్చిండ్రు, ఈ దేవాలయానికి మీరు ఎంతో కొంత చేయండి అని చెప్పగానే ఇక్కడ ఖచ్చితంగా 100 గదుల 100 రూములు కట్టిస్తాం, మాల విరమణ మండపం కట్టిస్తామని చెప్పిండ్రు. సరే, కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నేను సంవత్సరంన్నర నుంచి ఫాలోఅప్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి అనేక సార్లు లెటర్ రాసినా, చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాసినాం, లోకేష్ గారికి లెటర్ రాసినాం. వాళ్ళు స్పందించి దాదాపు 36 కోట్ల రూపాయలు కొండగట్టు ఆలయానికి కేటాయించారు. నేను చొప్పదండి నియోజకవర్గ పెద్దల పక్షాన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 3వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కలిసి ఈ 100 రూమ్లకు శంకుస్థాపన చేయబోతున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు అభివృద్ధికి మనం కూడా కట్టుబడి ఉన్నాం, నువ్వు పూర్తి స్థాయి ప్రణాళికలతో తీసుకోరా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఈ కార్యక్రమం తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ కోసం, కొండగట్టు అభివృద్ధి కోసం ఒక పక్కా మాస్టర్ ప్లాన్ తోటి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా కొండగట్టుకు చేస్తాం.